వెల్కమ్ టు బ్యాటిల్ ఫీల్డ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా రాజకీయ రంగు పులుముకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో ఉండడంతో ఇండియా కూటమి నేతలు రంగంలోకి దిగారు. ఎన్నికల ముందు, లోక్సభ ఎన్నికల ముందు అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడంపై వాళ్ళు ఎన్నికల సంఘాన్ని కూడా ఆశ్రయించారు. అదే సమయంలో కావాలని ఇబ్బంది పెడుతున్నారు, రాజకీయంగా బీజేపీ ఇబ్బందుల పాలు చేస్తుంది అరవింద్ కేజ్రీవాల్ని కానీ వివిధ పక్షాలను కానీ అంటూ ఇండియా కూటమి నేతలు ధ్వజమెత్తుతుంటే తెలంగాణలో మాత్రం కవిత అరెస్ట్ కరెక్టే అంటుంది తెలంగాణ కాంగ్రెస్. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలంగాణ కాంగ్రెస్ను ఇరకాటంలో పెడుతున్నట్లు కనిపిస్తుంది. ఇండియా కూటమిలో కీలక భాగస్వామి అయిన ఆప్ అధినేత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ తెలంగాణ కాంగ్రెస్ను కన్ఫ్యూజన్కు గురిచేస్తుంది. ఇదే స్కామ్లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టును తెలంగాణ కాంగ్రెస్ సమర్థిస్తుండగా కేజ్రీవాల్ అరెస్టును మాత్రం ఇండియా కూటమి ఖండిస్తుంది. ఇండియా కూటమిలో కాంగ్రెసే కీలకంగా ఉంది. కేజ్రీవాల్ అరెస్టు తప్పైతే కవిత అరెస్టు తప్పేనని చెప్పాల్సిన పరిస్థితి తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఎదురవుతుంది. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలంగాణ కాంగ్రెస్ని తీవ్ర గందరగోళానికి గురిచేస్తుందని చెప్పొచ్చు. అసలు కేజ్రీవాల్ కవిత అరెస్టు ప్రభావం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై ఎలా ఉండబోతుంది? దేశవ్యాప్తంగా కేజ్రీవాల్ అరెస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీకి కానీ ఇండియా కూటమికి కానీ అస్త్రంగా మారుతుందా, లేదంటే లిక్కర్ స్కామ్లో కవిత కేజ్రీవాల్ ఇద్దరి అరెస్ట్ అనేది బీజేపీకి అడ్వాంటేజ్గా నిలుస్తుందా? ఇదే అంశాలపై మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కిషాన్ గారు, అదేవిధంగా బీజేపీ నుంచి రాణి రుద్రమ గారు, బీజేపీ అధికార ప్రతినిధి అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ నుంచి బండ్రు శోభారాణి, తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు, కాసేపట్లో మనకు డిబేట్లో జాయిన్ అవుతారు. దీనికంటే ముందుగా బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్ లలితారెడ్డి గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అసలు ఈరోజు నిన్న ముఖ్యంగా కీలక పరిణామాలు జరిగాయి. అంతకుముందు కవిత అరెస్ట్ అయ్యారు. కవిత 6వ రోజు అరెస్ట్, కస్టడీ విచారణ కూడా జరుగుతుంది. అటు కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి వచ్చారు. కేజ్రీవాల్పై ఈరోజు వాదనలు, కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై వాదనలు జరిగాయి. కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమం అంటూ వాదనలు జరిగాయి. తీర్పు రిజర్వ్ అయి ఉంది, కాసేపట్లో తీర్పు రాబోతుంది. కేజ్రీవాల్కు బెయిల్ ఇస్తారా, లేదంటే ఆయన కస్టడీకి 10 రోజుల కస్టడీకి ఈడీ కోరుతుంది. ఆ కస్టడీ పిటిషన్పై కోర్టు ఏం చెప్పబోతుంది, ఇదంతా తేలబోతుంది. దీనికి సంబంధించి ముందుగా అడ్వకేట్ లలితా రెడ్డి గారితో మనం మాట్లాడదాం, ఆ తర్వాత డిబేట్లోకి వెళ్దాం. లలితా రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. లలితా రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. రైట్, మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఇక్కడ తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా కలకలం రేపుతుంది. అడ్వకేట్ లలితారెడ్డి గారు మనకు అందుబాటులోకి వచ్చాక లలితారెడ్డి గారితో మాట్లాడదాం. దానికంటే ముందు ఈ లిక్కర్ స్కామ్పై గతంలో ఇండియా కూటమి నేతలు, ముఖ్యంగా కాంగ్రెస్లో ఉన్న అజయ్ మాకన్ తప్పుపట్టారు. కేజ్రీవాల్ అరెస్ట్ చేయాల్సిందే, కేజ్రీవాల్ ఖచ్చితంగా ఇందులో కమిషన్ తీసుకున్నారంటూ మాట్లాడారు. ఈరోజు అన్నా హజారే, కేజ్రీవాల్కి రాజకీయ గురువు, అవినీతి రహిత ఉద్యమానికి మొదట్లో బాటలు వేసిన అన్నా హజారే కూడా కేజ్రీవాల్ తీరుపై రియాక్ట్ అయ్యారు. కేజ్రీవాల్ తప్పు చేసే ఉంటారు, ఆయన శిక్షారూఢే అంటూ కూడా అన్నా హజారే మాట్లాడారు. వారిద్దరు ఏమన్నారు, అజయ్ మాకెన్ ఏమన్నారు, అన్నా హజారే ఏమన్నారు, ఒకసారి చూద్దాం. अरविंद केजरीवाल जैसे आदमी जो मेरे साथ काम करता था और शराब के बारे में हम लोग आवाज उठाया था, आज वो शराब नीति बना रहा है, जिसका मुझे दुख हुआ। लेकिन करेगा क्या, सत्ता के सामने कुछ नहीं कर सके। आखिर उसको जो अरेस्ट किया गया, अटक हुआ, वो उनकी कृति से हुआ। हम ये बातें नहीं करते तो अटक होने का कोई संभव नहीं था। तो जो अटक हुआ है, अभी कानून के तौर पर जो होगा वो होगा, वो सरकार देखेगी, वो सोचेगी। शराब का घोटाला क्या है, शराब का लिकर स्कैम क्या है? लिकर स्कैम सीधे सीधे अब यह एस्टैब्लिश हो गया है कि कम से कम 100 करोड़ की रिश्वत ली गई है, कम से कम 100 करोड़ की रिश्वत। और उसके अंदर फेस टाइम के ऊपर केजरीवाल से बिजनेसमैन से बात कराई गई, और बिजनेसमैन से बात कराने के बाद होलसेल डीलर्स को, जो प्राइवेट होलसेल डीलर्स हैं, उनको 12% कमीशन 5% से बढ़ा करके 12% कमीशन ये करी गई। और उसके अंदर शर्त ये रखी गई कि 6% किकबैक आम आदमी पार्टी और केजरीवाल को दिया जाएगा। और मनी ट्रेल भी एस्टैब्लिश हो गया है कि वो पैसा 100 करोड़ रुपए गोवा के इलेक्शंस के अंदर आप पार्टी ने इस्तेमाल किया और कांग्रेस के खिलाफ में किया, क्योंकि जो वोट वहां पर उनको मिले वो कांग्रेस के खिलाफ में मिले। शराब का
రైట్, మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది రాజకీయంగా మాత్రం పొలిటికల్ హీట్ అనేది రోజు రోజుకు పెంచుతూనే ఉంది. అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ కస్టడీకి ఇస్తారా, లేకుంటే అతనికి బెయిల్ వస్తుందా, ఏం జరగబోతుంది కాసేపట్లో తేలబోతుంది. కిషన్ గారు, ఈ వ్యవహారం ఖచ్చితంగా అంటే ఇప్పుడు మీరు అన్నా హజారే లాంటి ఒక మేధావి, కేజ్రీవాల్కి రాజకీయ గురువు, ఆయన అవినీతి రహిత సమాజం కోసం చాలా సుదీర్ఘకాలం పోరాటం చేసిన వ్యక్తి, ఆయన మాటలు మనం విన్నాం. అజయ్ మాకన్ కాంగ్రెస్ ట్రెజరర్గా ఉన్నారు. ఆయన కూడా కేజ్రీవాల్ తప్పు చేశారని ఈడీ రిపోర్ట్లో ఇప్పుడు ఏం పెట్టిందో ఛార్జ్షీట్లో, కవిత గారి ఈడీ కస్టడీ రిపోర్ట్లో 14 పేజీలు ఉంటే కేజ్రీవాల్ది 28 పేజీలు ఉంది. అందులో ఇవే అంశాలు ఉన్నాయి దాదాపు అన్నీ. ఖచ్చితంగా నేరం చేశారు వాళ్ళు, అందులో తప్పు చేశారని దాదాపుగా తేలినట్టే కనిపిస్తుంది. ఏంటి మీ అభ్యంతరం ఏంటి? దీన్ని పొలిటికల్గా మీరు ఎందుకు చూస్తున్నారు? అంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేది వాస్తవమే కదా, ఎందుకు దీన్ని పొలిటికల్ రాజకీయ రంగు పులిమే ప్రయత్నం ఆమ్ ఆద్మీ పార్టీ, ఇండియా కూటమి కూడా, ఇప్పుడు ఇండియా కూటమి వచ్చి చేరిపోయింది అనుకోండి, బీఆర్ఎస్ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య, రాజకీయ ప్రేరేపిత కేసు అంటున్నారు. ఎందుకు? అన్నా హజారే గారే రోజ్ అవెన్యూ కోర్టు జడ్జ్ అయి ఉంటేనో, లేకపోతే చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ గారి బదులు అన్నా హజారే గారే తీర్పిచ్చేస్తే అయిపోతుండే. లేదు, నరేంద్ర మోదీ గారు జగిత్యాల్లో వచ్చి మాట్లాడిందే మొత్తం ఇక దేశం అదే చట్టము, అదే నిజం, అదే శాసనం అని అనుకుంటూ అదే నిజం అయిపోతుండే. లేదు, గతంలో అజయ్ మాకన్ గారు ఏదైతే రాజకీయంగా ఏం మాట్లాడిర్రో, ఇవాళ ఐఎన్డిఐఏ పార్ట్నర్ దాదాపు మొన్నటి వరకు అరవింద్ కేజ్రీవాల్ గారు ఉండే కాబట్టి, ఇవాళ మళ్ళా రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్నారో, తెలంగాణ కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉందో అనేది, ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే ప్రజలకే అర్థమైపోతుంది. చూడండి, ఇది అబ్సల్యూట్లీ పొలిటికల్. నంబర్ 1, అన్నా హజారే గారు మాట్లాడిన అని అంటే, అన్నా హజారే గారు ఒక సోషల్ యాక్టివిస్ట్. గతంలో ఉద్యమాలు జరిగినాయి, అప్పుడు కూడా చర్చ జరిగింది. ఇదే కాంగ్రెస్ వాళ్ళు రేస్ చేసిండ్రు, అన్నా హజారే గారికి ఫండింగ్ ఏడికెళ్ళి వచ్చింది, అన్నా హజారే గారు ఇంతింత పెద్ద ఎట్లా జనాభా ఎట్లా వస్తున్నారు, ఇంతింత పెద్ద స్టేజ్లు ఎట్లా పెడుతున్నారు, ఇవన్నీ చర్చ జరిగినాయి, అందులోకి మనం పోతలేం. కానీ పాయింట్ ఏంటంటే, ఇవాళ ఒక నేమ్ కాలింగ్ అంటే ముందే జడ్జ్మెంట్ పాస్ చేసేసేయడం, మనమే ముందే ట్రయల్ చేసేయడం అయిపోయింది. ఇక పాలసీలను, ఒక పాలసీ వచ్చి ఆ పాలసీ ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా వాట్ ఎవర్ ఇట్ ఇస్, కానీ ఒక ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుంది అని అనుకుందాం, ఆ పాలసీ కూడా ఇంప్లిమెంటేషన్లో ఉందా లేదు, ఆ పాలసీ ఇంప్లిమెంటేషన్లో లేదు, ఆ పాలసీ తేగానే దాని మీద ఇవన్నీ కూడా స్కామ్ అని చెప్పారు. ఒకవేళ నిజంగానే తేక ముందే అంత కరప్షన్ జరిగింది, తెస్తే ఇంకా పెద్ద ఎత్తున జరిగేదని కదా. ఇప్పుడు జరిగింది అని ఇప్పటి వరకు ఎవరికి కూడా కోర్టు చెప్పలేదు, తీర్పే రాలేదు. కానీ దాన్ని వాడుకుంటున్నారు ఎవరు? రాజకీయ సభల్లో, ఎన్నికల ప్రచారాలలో ఎవరు మాట్లాడుతున్నారు దాని గురించి చెప్పండి. పేరే పెట్టేశారు కదా. ఇప్పుడు మా సోదరి కూర్చున్నది బీజేపీ నుంచి, వారు కూర్చొని ఉన్నారు. నేను వారినే అడుగుతున్నాను, వాస్తవం కదా నేను ఎంతమంది బీజేపీ లీడర్లు ప్లే చేస్తున్నా, లిక్కర్ క్వీన్ సారా ఇది అదని వాళ్ళు ఆన్లైన్లలో మాట్లాడడము, ఇవన్నీ మాట్లాడడం బ్రాండ్ చేసేసారు కదా. అరే ఎవరి దాకానో ఎందుకండి? నరేంద్ర మోదీ గారే అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎన్నికల ప్రచారంలో మాట్లాడిరా లేదా? మొన్న మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చినప్పుడు మాట్లాడుతున్నారా లేదా? అంటే ఎన్నికల లబ్ధి కోసమే కదా, దీని చుట్టూ రాజకీయమే ఉన్నది. కోర్టు దాని పనిని దాన్ని చేసుకొనివ్వండి. పాలసీ తప్పైతేనే, ఇవాళ పాలసీ మార్పులో ఉంటే మరి ఫస్ట్ ఇవాళ నరేంద్ర మోదీ గారు ఎయిర్పోర్ట్ పాలసీయే తీసుకుందాం. మనం ఎయిర్పోర్ట్స్ విషయం మీద మినిస్ట్రీ ఆఫ్ ఒక్క నిమిషం, నేను లెట్ మీ కంప్లీట్. సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఏమని చెప్పారు, ఒక ప్రైవేట్ సంస్థకు, ఒక కార్పొరేట్ సంస్థకు మీరు ఇచ్చినప్పుడు 2 కంటే ఎక్కువ ఎయిర్పోర్ట్లు ఇవ్వద్దు అని చెప్పారు. దానికోసం పాలసీ మార్చి 6 ఎయిర్పోర్ట్లు ఎవరికి కట్టబెట్టారు? అదానీ గారికి కట్టబెట్టారు. కరెక్టా కాదా? మరి నిజంగా అట్లా పాలసీ మార్చినందుకు నరేంద్ర మోదీ గారు కూడా ఇవాళ రోజ్ అవెన్యూ కోర్టులను జైళ్లను ఉండాలి కదా. పాలసీ మార్చినందుకు నరేంద్ర మోదీ గారికి లబ్ధి రాలేదు, అటువంటి రుజువు లేదు కదా. ఇక్కడ కేజ్రీవాల్కి వచ్చింది, రుజువు చూపిస్తున్నారు కదా, వాళ్ళు లబ్ధి వచ్చింది, 100 కోట్లు ఇవ్వాలని అప్రూవల్గా మారిన వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్లు ఉన్నాయి, ఫోన్లలో రికార్డ్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మీరు 100 కోట్లు అన్నారు, ఎల్జీ గారు ఫస్ట్ లెఫ్టినెంట్ గవర్నర్ గారు దాదాపు 1000 కోట్లు అని చెప్పారు, బండి సంజయ్ గారు 10,000 కోట్లు అని చెప్పారు, 100 కోట్లని ఇప్పుడు కనీసం కంక్లూజన్కి వస్తున్నారు. అది కూడా మీరు ఏ బేసిస్గా 100 కోట్లు అని చెప్తున్నారు? ఈడీ మొన్న రిలీజ్ చేసింది 100 కోట్లనే ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది, ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. దాదాపు 2018-19 ప్రాంతంలో, టైం వేస్ట్ చేస్తలేను లేకుంటే చూపెట్టగలుగుతుండే, సుజనా చౌదరి గారి మీద ఇలాగే ఈడీ ప్రెస్ రిలీజ్ చేసింది. 6,000 కోట్లు, 1 కాదు 2 కాదు, ఇట్లా 100 ఇది కాదు, 6,000 కోట్లు, 6 సూపర్ లగ్జరీ కార్స్ అని చెప్పింది. వెళ్ళిరా సుజనా చౌదరి గారు జైలుకి వెళ్ళిరా? 6,000 కోట్లు కాబట్టి. నేను అనేది వెళ్ళకపోతే
సుజనా నా- చౌదరి నా గారు point clean image ఉన్న ఏంటంటే, నాయకుడు అయిపోయారా? కాదు కదా, భారతీయ జనతా పార్టీకి అయితే తెలియదు కదా, వెళ్ళారు. జైలుకి వెళ్ళలేదు, భారతీయ జనతా పార్టీకి అంటే ఇప్పుడు కవిత గారిని కేజ్రీవాల్ ని కూడా బీజేపీకి రమ్మనా? నేను అనేది ఏంటంటే ఇదే కేసులో ఇవాళ టీడీపీ బీజేపీ అలయన్స్ లో ఇందులో ముద్దాయిగా ఉన్న ఒక అక్యూజ్డ్ మాగుంట గారికి ఇవాళ అక్కడ వాళ్ళ అలయన్స్ పార్ట్నర్స్ టీడీపీ బీజేపీ దాంట్లో అక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా టికెట్ ఇవ్వడం జరిగింది. ఇందులో తప్పే ఉంటే సో మేము అనేది ఏంటంటే లెట్ ద కోర్టు, నేను అనేది ఏంటంటే మేము క్లీనా కాదా అనేది కోర్టు నిర్ణయిస్తుంది. ఎక్కడున్నాయండి 100 కోట్లు? 100 కోట్లు కారులో పోవు కదా, బస్సులో పోవు కదా. ఇక్కడి నుంచి ఢిల్లీకి పోయినాయంటే, Chartered flight లలో ఇక్కడి పోయాయని కదా allegation. ఇక్కడి నుంచి ఢిల్లీకి పోయిందంటే సార్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ స్ట్రిప్ ఉంటుందా చెప్పండి. అంటే లేదు, కనీసం సీసీటీవీస్ లేని ఎయిర్ స్ట్రిప్ ఉంటుందా? ఒకవేళ హార్డ్ క్యాషే పోతే లేదు, బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ అయినాయా చూపెట్టండి. బ్యాంక్ ట్రాన్స్ఫర్స్, వేర్ ఆర్ ద 100 crores? రైట్. పైసలు లేకుండానే సార్. ఇంకోటి లాస్ట్ ఒక్కటే చెప్తాను, ఈడీ కన్విక్షన్ రేట్ ఎంత చెప్పండి? వెరీ నెగ్లిజిబుల్, 5%. అంతే. 5%. ఇంకొకటి 2014 నుంచి ఇవాళ వరకు 95% ఆపోజిషన్ లీడర్స్ మీద. ఎందుకు రాజకీయం అంటే ఎందుకు కిషన్ అన్నది గారు, చెప్పండి కళ్యాణ్ కిషన్ గారు. గారు, అంటే నేను ఒకటి ఏమడుగుతున్నా అంటే, సరే ఈడీ కేసులో మీ నాయకురాలు కాబట్టి కవిత గారి గురించే కదా ప్రధానంగా, ఆమ్ ఆద్మీ పార్టీని కొద్దిసేపు పక్కన పెడితే కవిత గారి మీద ఎందుకు వచ్చింది, కిషన్ గారి మీద ఎందుకు రాలేదు, ఇంకెవరి మీద ఎందుకు రాలేదు? నిన్న నా మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేసి ఈ లిక్కర్ స్కామ్ లో అంటే ఎంతో కొంత ఉంటేనే కదా వచ్చేది అని. చూడండి, నేను అనేది ఏంటంటే రకరకాల ఆరోపణలు ఉంటాయండి. మీరు కూడా అలానే ఆరోపణ చేశారు. రేవంత్ రెడ్డి బ్రదర్ అని తప్పుడు ఆరోపణ చేశారు నిన్న, అందుకే మీ ఫోన్ సీజ్ అది నేను అనేది ఏంటంటే బ్రదర్ కాదు, అది విచారణ చేపట్టండి. నేను విచారణ రాజకీయ నాయకులతో వచ్చిన సమస్య ఇది. వాళ్ళకి ఏ సమాచారం వస్తే అది అనేస్తున్నారు పబ్లిక్ మీడియాలో. కల్వకుంట్ల మిలన్ రావు, ఎవరో పేరు కల్వకుంట్ల అని ఉంటే బయోడైవర్సిటీ దగ్గర అంటే వాళ్ళన్నారని మీరు నేను అనేది ఏంటంటే అందులో 3,000 కోట్ల కుంభకోణం అని నేను మాట్లాడినా, ఫిరోజ్ ఖాన్ గారు మాట్లాడారు. ఎవరు ఆయనే? కాంగ్రెస్ లీడర్. ఒక యూట్యూబ్ జర్నలిస్ట్ మాట్లాడారు. వారు మాట్లాడిన దాన్నే నేను మీ ముందు పెట్టినాను కదా. కాదు కదా, మేము అనేది ఏంటంటే సోదరుడు సుట్టమో ఏంటిదో కోశాధికారిగా ఉన్నాడు కదా, దాన్ని బయట అది చెప్పండి సార్, అది చెప్పండి. ఫోన్ సీజ్ చేయడం ఏంటి? ఫోన్ సీజ్ చేయడం ఎట్లా మీరు దాన్ని డిఫెండ్ చేసుకుంటే చెప్పండి. సో పాయింట్ ఏంటంటే, నా పాయింట్ ఏంటంటే విచారణ సంస్థలను లేకుంటే పోలీస్నైనా మీ అవసరం కోసం మీరు వాడుకుంటూ ఉంటే ఇవాళ కేజ్రీవాల్ గారికి జరిగినా కూడా, కవిత గారికి జరిగినా కూడా ఖచ్చితంగా దాని వెనుక పొలిటికల్ యాంగిల్ ఉంది. ఎందుకు చెప్తాను నేను, సంజయ్ రౌత్ గారి కేసులో ఆనరబుల్ కోర్ట్ ఏమని చెప్పింది? సంజయ్ రౌత్ గారిని 75 days పెట్టుకుంటే బెయిల్ ఇచ్చినప్పుడు కనీసం మీరు సింగిల్ పాయింట్ ఎవిడెన్స్ కూడా చూపెట్టలేకపోయినారు అని ఈడీని చెప్పిందా లేదా? పోనీ అక్కడ దాకా ఎందుకండి, 2 రోజుల ముందు సుప్రీంకోర్టు ఏమని చెప్పింది చెప్పండి ఈడీ విషయంలో? అసలు మీరు ట్రయల్ కూడా చేపడతలేరు, ఒక ఇన్ని నెలలు తరబడి పెట్టుకుంటలేరు. మొన్న ఎవరికో ఇందులోనే ఒక ముద్దాయికి బోయిన్పల్లి అభిషేక్ ఆయనకి బెయిల్ వచ్చినప్పుడు అందులో రిమార్క్స్ ఏమని ఉన్నాయండి? నెలల తరబడి సంవత్సరం దాకా మీరు ట్రయల్ చేయకుండా మీరు పెట్టుకుంటున్నారు, అట్లెట్లా కుదురుతుంది అని చెప్పడం పాయింట్అవుట్ చేశారు కదా. సో డెఫినెట్లీ దిస్ ఇస్ పొలిటికలీ మోటివ్ అని చెప్పడానికి ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి. ఈ రోజు కూడా అడ్వకేట్ వాదనలో కస్టడీకి ఎందుకు ఇవ్వాలి, ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు కదా, మళ్ళీ కస్టడీ ఎందుకని కూడా అన్నారు న్యాయవాదులు. రాణి రుద్రమ గారు ఉన్నారు కదా, క్రిషాంక్, మొత్తం ఇది రాజకీయ ప్రేరేపిత కుట్ర, ఇక్కడ బీఆర్ఎస్ని జాతీయ స్థాయిలో ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బతీయడానికి, ఆ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూడా కూల్చడానికి అక్కడైతే అనేది మీపై వస్తున్న అలిగేషన్, విమర్శ. సుజనా చౌదరి చెప్పారు, ఆయన మీ పార్టీలోకి చేరగానే గతంలో కూడా వాషింగ్ పౌడర్ నిర్మాలాగా ఇలాంటి నిందితులు లేకుంటే ఆరోపణ ఉన్న వ్యక్తులు బీజేపీలో చేరితే పునీతులు అవుతున్నారు అనేది ప్రధానంగా మేము వేస్తున్న విమర్శ బీజేపీ మీద, బీజేపీ పార్టీ మీద. సరే కళ్యాణ్ గారు, ఇప్పుడు ఏ పార్టీ అయినా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు స్కామ్లలో ఇరుక్కున్నప్పుడు, వాళ్ళు ఇట్లా చట్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు డెఫినెట్ గా అధికారంలో ఉన్నటువంటి పార్టీ పైన బురద జల్లుతారు, దీంట్లో రాజకీయ కోణం ఉన్నదని చెప్తారు. అవన్నీ కూడా సహజం, అది వాళ్ళ అక్కసును వాళ్ళు అట్లా వెళ్ళబోస్తుంటారు. కానీ వాస్తవ రూపంలోకి వచ్చి మనం వాస్తవాలను కనుక ఆలోచిస్తే, ఇవాళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేటువంటిది 2 సంవత్సరాలు అవుతున్నట్టుంది దాదాపుగా ఇది బయటకు వచ్చి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎవరన్నా కవిత గారిని పోయి లిక్కర్ దందా చేయమన్నారా, లేకపోతే కేజ్రీవాల్ ని పోయి చేయమన్నారా, లేకపోతే ఎక్కడన్నా స్టేట్ బీజేపీ వాళ్ళు కానీ సెంట్రల్ బీజేపీ వాళ్ళు కానీ
మీరు పోయి ఈ పాలసీ చేయండి, ఇందులో ముడుపులు తీసుకోండి, దాంట్లో ఇదంతా కూడా ఒక స్కామ్ చేయండి, లేకపోతే ఈడీ వచ్చి మిమ్మల్ని తీసుకొని వస్తుందని ఏదైనా మొత్తం ప్లాన్ చేసి వీళ్ళతో చేపించినారా? కాదు కదా. వాళ్ళకై వాళ్ళు పోయి చేసినటువంటి తతంగం ఇదంతా, వాళ్ళకై వాళ్ళు అది ఎక్కడనో ఢిల్లీలో బయటపడితే దాంట్లో కవిత గారి పిఏలు, కవిత గారి బంధువర్గం వీళ్ళంతా బయటపడ్డారు. దానికి రాజకీయ కోణానికి రాజకీయాలకు సంబంధం ఏంటంటే నేను ఒక్క విషయం అడుగుతా సూటిగా. అంటే రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన వీళ్ళు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్నంత మాత్రాన మరి ఈ కేసుల్లో ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయొద్దా? అంటే వాళ్ళని అరెస్ట్ చేస్తే రాజకీయ కోణం అంటున్నారు. మరి ఇలా ఇడిచిపెట్టాలనా? వాళ్ళంటే అధికారంలో ఉన్నామని లేకపోతే రాజకీయాలలో ఉన్నామని వాళ్ళు ఏదైనా చేయొచ్చునా? మరి ఇదంతా కూడా ప్రజలు ఆలోచించాలి, పార్టీలు కూడా ఆలోచిస్తాయి. ఇది ఫస్ట్ అంశం. రెండో అంశం నేను ఒకటే చెప్తున్నాను. ఇవాళ ఈడీ కేసులు కానీ, ఐటీ కేసులు కానీ, సిబిఐ కానీ ఏవైనా కావచ్చు, ఏవి ఉన్నా వాళ్ళ ప్రొసీజర్ లో వాళ్ళు చేసుకుంటూ పోతారు. వాళ్ళు ఇప్పుడు అయితేనా ఎంబడే అరెస్ట్ చేస్తే మాకు టైం ఇవ్వలేదంటారు. వాళ్ళు టైం ప్రొసీజర్ తీసుకొని అరెస్ట్ చేయడానికి వస్తే మేము బిజీ ఉన్నాం, కనీసం ఎంక్వైరీకి పిలిస్తే కూడా మాకు 1 నెల రోజుల పని ఉన్నది, మాకు 2 నెలల పని ఉన్నది అంటారు. పోనీ ఆ తర్వాతనన్నా రండి అని పిలిస్తే అప్పుడు మహిళ కాబట్టికే నన్ను ఇంటికే వచ్చి చేయాలి, నేను ఆడదాకా నేను రాను, అక్కడికి ఎంక్వైరీకి నేను వచ్చి సహకరించను అని చెప్తారు. వాళ్ళు ఒకసారి 2 సార్లు 3 సార్లు చూసిన తర్వాత 1 ఫైన్ డే వాళ్ళే ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసి తీసుకొని పోయినాక మళ్ళీ మీలో రాజకీయ కోణం ఉందంటారు. ఈవెన్ దో కేజ్రీవాల్ గారిది కూడా నేనేమంటున్నానంటే, కేజ్రీవాల్ గారికి కూడా 8 సార్లు సమన్లు ఇచ్చిన తర్వాత వారు ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ అండి, వారు ఒక ఆఫీసరు, వారికి మొత్తం రూల్స్ రెగ్యులేషన్స్ చట్టాలు అన్ని కూడా తెలిసినప్పుడు వారే వెళ్ళి డెఫినెట్ గా పోయి మాట్లాడుకొని ఎంక్వైరీకి అటెండ్ అయ్యి నిజంగానే వారి నిర్దోషిత్వం ఉంటే నిరూపించుకోండి. ఇవాళ ఈడీ కేసు అంటే ఏంటిది కళ్యాణ్ గారు? ఈడీ కేసు అంటేనే వాళ్ళకు రుజువులు సాక్ష్యాలు దొరికిన తర్వాతనే ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసి అప్పుడు వీళ్ళందరినీ కూడా నిందితులుగా చేర్చి వాళ్ళని ఎంక్వైరీకి పిలుస్తారు. అంటే రాణి గారు ఇక్కడ మిమ్మల్ని ఈడీ రిలేటెడ్ మీరు అన్న కేసు గురించే ₹1 కూడా ఈడీకి ఇప్పటి వరకు దొరకలేదు రెడ్ హ్యాండెడ్గా. ఒకటో పాయింట్ నేను అడుగుతుంది, వాళ్ళు చెప్తుంది కూడా, అడ్వకేట్ల ప్రశ్న కూడా ఇదే. రెండో పాయింట్, వాట్సాప్ చాట్, ఫోన్ కాల్స్ అని చెప్తున్నారు కానీ ఎక్కడా ఏమీ ఆధారం లేదు, వాటికి వ్యాలిడిటీ కూడా ఉండదు కోర్టుల్లో కొన్నిసార్లు. మూడో పాయింట్, అప్రూవర్గా మారిన వాళ్ళు చెప్పిందే ప్రధానంగా ఈ మన దగ్గర ఉన్న రిమాండ్ రిపోర్ట్ కవిత గారిది కానీ కేజ్రీవాల్ది కానీ ఇందులో ప్రధానంగా ఎవరెవరైతే అప్రూవర్లుగా మారారో, శరత్ చంద్రారెడ్డి కావచ్చు, అభిషేక్ బోయిన్పల్లి కావచ్చు, బుచ్చిబాబు కావచ్చు, వాళ్ళు చెప్పిన దానిపైనే ఈ అరెస్టులు జరిగినట్లు ప్రధానంగా మనకి ఈ రిమాండ్ రిపోర్ట్లో కనిపిస్తుంది. అంటే అప్రూవర్ ఏది చెప్తే దాన్నే బేస్ చేసుకొని ఎలాంటి ఆధారం లేకుండానే అరెస్టు చేశారు అనేది ఆమ్ ఆద్మీ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ చేస్తున్న వాదన. అయితే ఇందులో ఒకటి మనం తెలుసుకోవాల్సిన అంశం, వాస్తవానికి నేనేం అడ్వకేట్ కాదు, లేకపోతే నాకు ఈ లాకు సంబంధించినటువంటివి టెక్నికల్ డీటెయిల్స్ ఏవి కూడా నాకు తెలియవు. కానీ ఈ 2 సంవత్సరాలు లిక్కర్ స్కామ్ పుణ్యమా అని టీవీ డిబేట్లలో కూర్చొని మాకు కూడా కొద్దిగంత నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి నాకున్న దాంతో నేను ఒకటి మిమ్మల్ని అడుగుతా. ఇప్పుడు ఈడీ ఎంక్వైరీ అనేటువంటిది జరిగినప్పుడు చాలా సందర్భాల్లో కూడా ఒకరినొకరిని ఎదురుగా కూర్చోబెట్టి రికార్డ్ చేసే ప్రతి స్టేట్మెంట్ ని కూడా వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్స్ తీసుకుంటారు. మరి ఎవరైతే కవిత గారి పిఏలు, కవిత గారి పేరు చెప్పినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనేది ఆ జరిగినటువంటి కాన్వర్జేషన్ మొత్తం కూడా ఆన్ రికార్డే ఉంటది. డెఫినెట్ గా ఆన్ రికార్డే రాసుకొని దాన్ని రికార్డ్ సబ్మిట్ చేయాలనేటువంటిది ఒక రూల్. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఏముంటదండి, వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు చెప్పిందే వేదమా అని అంటే, వాళ్ళు చెప్పిన దానికి కూడా రుజువు లేకపోతే డెఫినెట్ గా అది చెల్లుబాటు కాదు. దాన్ని ఎట్లా ఈడీ చేరుస్తుంది? అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో ఉన్నటువంటి ఆఫీసర్లందరూ కూడా ఇవాళ ఏదో బీజేపీ చెప్తేనో, కాంగ్రెస్ చెప్తేనో, ఇంకో పార్టీ చెప్తేనో చేస్తే రేపు పొద్దుగాల వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. అంత ఈజీ కాదు. పైనుంచి కింది దాకా ప్రతి ఆఫీసరు దాంట్లో ఏదో గతంలో ప్రధానమంత్రి ప్రస్తుత ప్రధాని మోడీ కూడా గతంలో అన్నారు సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని. అప్పుడు లేని తప్పు ఇప్పుడు ఎలా కనిపిస్తుంది మీకు? అప్పుడు కరెక్ట్, ఇప్పుడు బహుశా ఆ రోజు నరేంద్ర మోడీ గారు అన్నా కూడా వాళ్ళను గౌరవించి ఎంక్వైరీకి వెళ్ళి ఎన్ని గంటలు కూర్చోబెడితే అన్ని గంటలు కూర్చొని మాట్లాడి వాళ్ళకి సమాధానం ఇచ్చి తను నిర్దోషిగా ప్రూవ్ చేసుకొని వచ్చినారు బయటికి. నేనేమంటున్నాను, చట్టాన్ని మనం గౌరవించాలి అంటున్నాను. పొలిటికల్ స్టేట్మెంట్స్ మీరేమన్నా ఇచ్చుకోండి, పొలిటికల్ స్టేట్మెంట్స్ డిఫరెంట్. పొలిటికల్ స్టేట్మెంట్ కి చట్టానికి సంబంధం లేదు. పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చుకొని నువ్వు చట్టాన్ని గౌరవించిపోయి ఉంటే కవిత గారి ఇష్యూ ఎప్పుడో క్లోజ్ అయ్యేవచ్చు. కిషాన్ గారు, మీరు బీయింగ్ అడ్వకేట్ కూడా, మీరు పొలిటీషియన్ కమ్ అడ్వకేట్, మీరు
చట్టాన్ని గౌరవించడంలో మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? కేజ్రీవాల్ కూడా ఇప్పుడు మీరు అంతా స్కామ్లో పార్ట్నర్స్గా ఉన్నారు కాబట్టి ఇద్దరిని కలిపి అడుగుతున్నాను. ఇప్పుడు స్కామ్ జరిగిందా లేదా కోర్టు తెలుస్తాయి తర్వాత. ఇప్పుడు scam లో ఇప్పుడున్నది partners అని ఎట్లా అంటారు ఇప్పుడు ఆల్రెడీ స్కామ్ ఉంది కదా, ఎలివేట్ అయి ఉంది, అది ఎస్టాబ్లిష్ అయి ఉంది. అందులో ఒక్క నిమిషం. ఇందండి ఒక్క నిమిషం. చెప్పండి. స్కామ్లో 20 మంది ఉంటే 20 మందిలో టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నారు, ఒక మాగుంట శ్రీనివాసులు రెడ్డి అయితే 70 ఏళ్ళుగా లిక్కర్లో ఉన్నారు కాబట్టి ఆయన అనుభవం తీసుకుందామనే ప్రయత్నం జరిగినట్టుంది ఆమ్ ఆద్మీ పార్టీ బీఆర్ఎస్ అంతా కలిపి. నేను మిమ్మల్ని ఏం అడిగేదంటే పాయింట్, ఎందుకు నోటీసులు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించి స్కామ్లో ఇన్వాల్వ్ అయినప్పుడు, అంటే కవిత గారు అయ్యారని అనట్లేదు కానీ అయిన సందర్భంగా లేని మహిళ అనే కార్డు ఎందుకు నాకు మహిళను ఎగ్జామ్షన్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించడం ఒకటో పాయింట్. సరే ఆశ్రయించారు, నడుస్తుంది అది. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా అటెండ్ కాలేదు. కేజ్రీవాల్ కూడా 9 సార్లు నోటీస్ ఇచ్చారు. చివరికి ఈడీ కార్యాలయానికి వెళ్ళవద్దు, నా ఇంటికే రావాలని కవిత కొడితే దానిపైనే ఈడీ వచ్చింది, ఆమె ఇంటికి వచ్చి తీసుకెళ్ళింది. ఫస్ట్ స్కామ్ జరిగిందా లేదా కోర్టు నిర్ణయిస్తుందని మీరే చెప్తారు ఖచ్చితంగా. మళ్ళా స్కామ్ లో పార్ట్నర్స్ భాగంగా ఉన్నారు అనేసి ఉంది మీరు కదా అంటారు. ఇప్పుడు రిమాండ్ Scam రిపోర్ట్ జరిగిందా లేదా ఆ తర్వాత తేలుతుందండి. మరి ఇప్పుడు scam జరిగిన partners అని ఎట్లా అంటారు మీరు? జరిగిన స్కామ్ Scam partners అని ఎట్లా అంటారు మీరు? ఆల్రెడీ జరిగిందా లేదా? ఈడీ రిజిస్టర్ చేసిన జరిగిందా scam. లేదా? జరిగింది కాబట్టే కదా రిజిస్టర్ అయింది. అట్లా భాగస్వాములు ఎవరు? జరిగిందా లేదా అనేది కోర్టు తెలుస్తుందని అన్నారు కదా మీరు. స్కామ్ జరిగింది, స్కామ్ లో భాగస్వాములు స్కామ్ ఎవరు? జరిగిందా ఏంటి లేదా? అనేది తేలాలి. స్కామ్ జరిగిందా లేదా? జరిగింది కాబట్టి 20 మంది స్కామ్ జైల్లో ఉన్నారు. జరిగిందో లేదో మరి 20 100 మంది కోట్లు జైల్లో ఎక్కడ ఉన్నారు ఉన్నాయి? ఆల్రెడీ. నేను అనేది ఏంటంటే జైల్లో ఎందుకుంటారు, రిమాండ్ లో ముందు కూడా పంపిస్తారు సార్. తర్వాత దునియా మంది సరే, సత్యం బాబు కూడా బయటికి వచ్చిండు. మీరు న్యాయస్థానాన్ని నేను అనేది ఏంటంటే- ఎందుకు వాళ్ళని ఈడీ ఇచ్చిన మీరు క్వశ్చన్ చాలా లాంగ్ చేసి కంటిన్యూ లేదు నా ఆన్సర్ ఈడీ చెప్పండి. రాణి గారు అన్నా నేనన్నా ఈడీ ఇచ్చిన నోటీసులకు ఎందుకు రియాక్ట్ కాలేదు, చట్టాన్ని మీరు గౌరవించరా అనేది ప్రశ్న. సార్ ఫస్ట్ సిబిఐ వాళ్ళు వచ్చారు. సిబిఐ వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేసి సిబిఐ వాళ్ళకి జవాబు చెప్పలేదా? నంబర్ 1. నంబర్ 2, ఈడీ అక్కడికి పిలిచింది, వెళ్ళలేదా మేము? ఈడీ దగ్గరికి మేము అక్కడికి పోయినాం. తర్వాత ఏం బద్నాం చేసిర్రు, మొబైల్ ఫోన్లు లేవి, మొబైల్ ఫోన్లను గాయబ్ చేసిర్రు అని అన్నారు. మొబైల్ ఫోన్స్ను మేము అప్పచెప్పినామా లేదా? అందరికీ చూపెట్టినాం కదా, మొబైల్ ఫోన్స్ని మేము అప్పచెప్పినాం. నంబర్ 3. నంబర్ 4, ఇన్నిసార్లు అయినా కూడా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కవిత గారికి ఉండయా? అమిత్ షా గారు గుజరాత్లో వారిని తడిపారు చేసిర్రు, నగర బహిష్కరణ చేసిర్రు, కోర్టుకు వెళ్ళిర్రు, బెయిల్ కోసం వెళ్ళిర్రు. ఎందుకు వెళ్ళిర్రు? కోర్టుకి ఎందుకు వెళ్ళాలి నువ్వు అని అంటారా? ప్రతి ఒక్కరు వెళ్తారండి. మీరు లంబా క్వశ్చన్ వేసారు ప్లీజ్. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. కేసీఆర్ గారు కుమార్తె అయితే ఉండొద్దా? తప్పు చేసేసినట్టు స్టాంప్ వేసేస్తే అయిపోతుందా? ఎందుకంటే ఇప్పుడు బీజేపీ వారే మాట్లాడారు, ఏమని అన్నారు, ఎందుకు ఏం అవసరం వచ్చింది, లిక్కర్ దందాలు ఏం అవసరం వచ్చింది అని అన్నారు. నేనేమంటున్నా అంటే ఒక ఉదాహరణ చెప్తున్నా మీకు. ఇప్పుడు ఈడీ వాళ్ళు ఇట్లా ఎదురెదురు కూర్చొని కెమెరా రికార్డ్ చేస్తారు అంటే ఇదంతా మనం సినిమాలలో చూసేటి లీగల్గా ఎట్లా జరుగుతుంది? ఇవాళ మేము ఏమంటారంటే నిన్న మా మీద కూడా పోలీస్ కేసు అయిన ఉదాహరణ, కన్ఫెస్డ్ అని చెప్పేస్తారు. తెలంగాణ ఉద్యమంలో కూడా మేము ఇవన్నీ చేసినామని కన్ఫెషన్ రాస్తాం. ఒక్క నిమిషం అమ్మా, నేను లీగల్ గా నాకు తెలుసు, దయచేసి వినండి, అడ్డం పడకండి. ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్, వినండి. నేను దునియాసల్ జైలు కూడా పోయిన తెలంగాణ ఉద్యమంలో నాకు తెలుసు. ఒక్క నిమిషం వినండి ప్లీజ్. ఈ రన్నింగ్ ఫైట్ వద్దు, ఇది పద్ధతి కాదు. ఒక్క నిమిషం అమ్మా, వినండి, మధ్యలో మాట్లాడకండి, రన్ త్రూ వద్దు. ఇవ్వండి స్టేట్మెంట్. నేను క్లారిటీ ఇస్తున్నా మీకు. మీ టైం వచ్చినప్పుడు ఇవ్వండి, అదేదో క్లారిటీ. మీ టైం వచ్చినప్పుడు ఇవ్వండి క్లారిటీ. ఒక్క నిమిషం ఇక్కడ వీరు అడ్డం పడే మళ్ళీ మీరు అడ్డం పడితే ఎట్లా? నేనేం అడ్డం పడట్లేదు. ఇది అరుణ్ పిల్లై చెప్పండి. పబ్లిక్ లోకి ఇది పోనివ్వండి దయచేసి. వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ స్టేట్మెంట్ ఇది అరుణ్ పిల్లై. ఈడీ ద్వారా మీడియాకి ఏమని తెలిసింది అని అంటే అప్రూవర్ గా మారిండు అనేది తెలిసింది. తర్వాత కోర్టుకు వాళ్ళు వెళ్ళిరండి, అది తప్పుడు స్టేట్మెంట్ కాదు, నేను అప్రూవర్ గా మారలేదు అని ఇది అప్పట్లో ఇచ్చిన స్టేట్మెంట్. అంటే ఎట్లా తారుమారు చేస్తున్నారో కూడా మీరు చూడండి. అప్రూవర్ గా మారకపోయినా కూడా ఈయన అప్రూవర్ గా అయిండు అని చెప్తున్నారు. నేను ఇంకొక పాయింట్ చెప్తున్నా, ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ద కేసు. మీకు రాజకీయంగా కూడా నేను మాట్లాడుతున్నాను, ఐఎమ్ నాట్ రన్నింగ్ అవే. పొలిటికల్ స్టేట్మెంట్స్ కాదు. సుకేష్ చంద్రశేఖర్ అనే ఒక కాన్ మ్యాన్, వాడు అని ఎందుకు అంటున్నా అంటే హీస్ అ బిగ్ ఫ్రాడ్. 200 కోట్లు అమిత్ షా గారు ఆఫీస్ నుంచి ఫోన్ చేసినట్టు ఎవరో హీరోయిన్ కి అట్లా అంటాడు లెటర్లు రాస్తాడండి. ఆయనకు పెన్ ఎట్లా వస్తుందో పేపర్ ఎట్లా వస్తుందో నాకు తెలియదు. ఎందుకు చెప్తా, నేను 4 సార్లు తెలంగాణ ఉద్యమంలో జైలు పోయాను. జైలరు సూపరింటెండెంట్ మనకు ఆ ప్రొవిజన్స్ ఇస్తే తప్ప మనకు అవి రావు. అరవింద్ కేజ్రీవాల్ అంట రాజ్యసభ సీట్ కోసం డబ్బులు అడిగిండంట, లెటర్ రాస్తాడు. కవిత గారంట ఏదో, ఎందుకంటే దీన్ని వాళ్ళు ఆ చాట్ కాన్వర్సేషన్స్ నడిపిస్తున్నారు. ఎట్లొస్తాయి ఆ స్క్రీన్ షాట్స్ చెప్పండి? వెన్ సుకేష్ చంద్రశేఖర్ ఇస్ ఇన్ జైల్ ఇవి ఎట్లా క్రియేట్ అవుతాయి చెప్పండి? మళ్ళీ
ఇవన్నీ వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నాయా? మీరు అంటున్న 28 పేజీల్లో ఉన్నదా? మీరు అంటున్న 14 పేజీల రిపోర్ట్లో ఉన్నదా? రిమాండ్ రిపోర్ట్స్లో, ఈడీ రిపోర్ట్స్లోనో, ఛార్జ్ షీట్లోనో ఉన్నదా? అంటే ఓటీటీ సిరీస్ నడిపిస్తున్నారు కేసు పేరు మీద. ఎస్, బాజాప్తా చెప్తున్నాం, ఇదంతా ఒక మోటివ్, నరేటివ్. ఏంటి మోటివ్ ఏంటి? ఖచ్చితంగా వీళ్ళు పొలిటీషియన్స్ కదా, వీళ్ళు ఆపోజిషన్ పార్టీస్ కదా. ఇవాళ కేవలం ఇదే కాదు, ఇవాళ మనకు అప్డేట్ వస్తున్నది ఆ రాజా గారి కేసు, డిఎంకే రాజా, ఆయనే ఆపోజిషనే. అప్పుడు మళ్ళీ అప్పుడు ఆల్రెడీ తీర్పు వచ్చిన దాంట్లో ఆ తీర్పును రివర్స్ చేస్తూ ఇవాళ మళ్ళీ పిటిషన్ చేయడం. సో ఎక్కడికక్కడ కూడా ఆపోజిషన్ పార్టీస్ మీద జరుగుతున్నప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే, మరి భారతీయ జనతా పార్టీ లీడర్స్ మీద ఎందుకు కావు ఇవన్నీ? ఒక్క కేసు ఎందుకు కాదు? ఒక్క ఈడీ రేడ్ ఎందుకు కాదు? ఒక్క ఈడీ అరెస్ట్ మాట్లాడదాం. మాతో పాటు కాంగ్రెస్ నాయకురాలు శోభారాణి గారు, బండ్రు శోభారాణి గారు కూడా జాయిన్ అవుతున్నారు. తెలంగాణ ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఈ మధ్య ఖరారయ్యారు. చిన్న బ్రేక్ తర్వాత మనం శోభారాణి గారితో మాట్లాడదాం. తెలంగాణ కాంగ్రెస్ అంటే ఇండియా కూటమి ఒక స్టాండ్ తీసుకుంది. కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమం అంటుంది. తెలంగాణ కాంగ్రెస్ స్టాండ్ ఏంటి? కవిత అరెస్ట్ అక్రమమా సక్రమమా? ఇదే కేజ్రీవాల్ని 10 రోజుల కస్టడీకి ఈడీ కోరింది. అయితే దీనిపై తీర్పు రిజర్వ్ చేస్తున్నారు. కాసేపట్లోనే కేజ్రీవాల్ని కస్టడీకి ఇస్తారా లేదా అనేది చూడాలి. రేపటితో కవిత కస్టడీ కూడా, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత కస్టడీ కూడా ముగియబోతుంది. రేపటి వరకు కవితను విచారించే అవకాశం ఇంకా ఉంది. అయితే ఇది పొలిటికల్గా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది పొలిటికల్గా టర్న్ తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. కేజ్రీవాల్ సతీమణి ఇప్పుడు సునీత కేజ్రీవాల్ కూడా మాట్లాడుతూ 3 సార్లు ఢిల్లీ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని అణిచివేసే ఉద్దేశంతో మోడీ సర్కార్ చేస్తుంది, అణిచివేస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసింది. ఎంత అణిచివేసినా కూడా ఆయన ప్రజల కోసమే పనిచేస్తారంటూ కూడా సునీత కేజ్రీవాల్ చెప్తున్నారు. ఇటు కేజ్రీవాల్ అరెస్టుపై కానీ, కవిత అరెస్టుపై కానీ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇండియా కూటమి ముఖ్యంగా కేజ్రీవాల్కు మద్దతుగా ఉంది. బీఆర్ఎస్ ఎంపీలు ఈరోజు ఢిల్లీలో మాట్లాడారు. తెలంగాణలో ఇక్కడ కూడా కూనంనేని సాంబశివరావు, సిపిఐ ఇండియా కూటమిలో భాగంగా ఉంది కాబట్టి ఆయన కూడా మాట్లాడారు. ఒకసారి వాళ్ళు ఏమన్నారో ఒకసారి మనం విందాం. చూసినట్టయితే మరి ఎన్నో పాలసీలు పార్లమెంట్లో కూడా చాలా చేంజ్ చేశారు. ఇవాళ ప్రైవేటేషన్లు చేసినటువంటి కోల్ ఇంపోర్ట్ పాలసీని చూడండి, ఎయిర్పోర్ట్ ప్రైవేటేషన్ చూడండి, రోడ్ల ప్రైవేటేషన్ చూడండి, మైనింగ్ విషయంలో చూడండి. అదేవిధంగా ఎన్నో పాలసీలు మరే మీరు కూడా చేంజ్ చేశారు. పాలసీలు మారినప్పుడు తప్పకుండా కూడా ప్రైవేటేషన్లో వాళ్ళ విధానాలలో ఏదైతే అట్రాక్టివ్ ఉంటే వాళ్ళకి వస్తారు, బిజినెస్ చేస్తుంటారు. అటువంటి పాలసీలు తీసుకున్నటువంటి గవర్నమెంట్ పాలసీల మీద కూడా ఈ విధంగా చేయటం అనేది ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక మహిళని కూడా చూడకుండా ఒక తెలంగాణ బిడ్డని ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఇప్పుడు రీజనల్గా జరిగిన ఈడీ రేట్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు నేషనల్ క్యాపిటల్కి తీసుకొచ్చారు. పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆ ఉద్దేశంతో వారు చెప్పినట్టు ఈరోజు కేవలం ఏ రాజకీయ పార్టీలు వారికి లొంగలేదో, వారితో అలయన్స్లో రాలేదో, లేకుంటే ఏ రాజకీయ నాయకుడు వాళ్ళ పార్టీలో చేరలేదో అటువంటి వారిపైనే ఈ కక్ష అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కవిత గారి ఇష్యూకి వస్తే మనీ ట్రేల్ అనేది ఎక్కడ లేదు. ఆమెకు డబ్బు ముట్టినట్టు, లేకుంటే ఆమె ఖాతాలో పడ్డట్టు, లేకుంటే ఆమె డబ్బు తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చినట్టు ఎక్కడ కూడా దాఖలాలు లేవు. మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది న్యాయ వ్యవస్థల పైన. తప్పనిసరిగా జస్టిస్ విల్ ప్రివేల్, న్యాయం జరుగుతుంది. ఈ పోరాటం అనేది ఏదైతే జరుపుతున్నారో తప్పనిసరిగా ధైర్యంగా టీఆర్ఎస్ పార్టీ దీన్ని ఎదుర్కొంటుంది. నేను అంటున్నా, మరి ఇప్పుడు మోడీని ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి చెప్పండి? మోడీకి ఎన్నేళ్ళు శిక్ష వేయాలి చెప్పండి? ఇవాళ బాండ్స్ వచ్చినాయి, బయటికి బాండ్స్ వచ్చినాయి అంటే చట్టబద్ధతతో 1000 కోట్లు తీసేసుకుంటావు, నీ మీద ఏం కేసు ఉండదు. చట్టబద్ధతతో ఇవాళ సుప్రీంకోర్టు లేకపోతే మనకు తెలిసేది కూడా కాదు. అందులో ఎవరిచ్చారు? ఈ లిక్కర్ స్కామ్ లాగా, లిక్కర్ కంపెనీ లాగానే ఒక లాటరీ కంపెనీ ఒకటి ఉంది. ఆ లాటరీ కంపెనీ 100 కోట్లు ఇచ్చింది. అది అన్యాయం. రైట్, శోభారాణి గారు విన్నాం కదా. అంటే ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది టోటల్ పొలిటికల్ రాజకీయ రంగు పులుముకుంది. అందులో కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ కాంగ్రెస్కి ముఖ్యంగా ఇబ్బంది తప్పేలా లేదు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు మీరు కవితను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? కవితను అరెస్ట్ చేయట్లేదు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే. మీ అసెంబ్లీ ఎన్నికల నినాదమే అది. ఇప్పుడు చూస్తే కేజ్రీవాల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు అంటూ రాహుల్ గాంధీ రోడ్డు ఎక్కుతున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ చేయడం తప్పు అంటున్నారు. కేజ్రీవాల్ కవిత ఇద్దరు ఒకే కేసులో ఉన్నారు.
కవిత అరెస్ట్ చేయాలని మీరే అడుగుతారు, కేజ్రీవాల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారని మీరే అంటారు. దీనికి ఏం చెప్పుకుంటారు ఇప్పుడు? ఇక్కడ రెండు కోణాలు కనిపిస్తున్నాయి సార్ మనకు. తెలంగాణది ఢిల్లీకి కేజ్రీవాల్కి ఒక రకమైనటువంటి రాజకీయ పరిధిలోకి రాదు. కవితకు సంబంధించింది తెలంగాణలో నిజంగా తెలంగాణ ఆడపడుచులు అంటే చాలా గౌరవంగా బతికేవాళ్ళు, గౌరవంగా ఉండేవాళ్ళు, గౌరవమైనటువంటి పనులు చేసేవాళ్ళు. సరే, కవిత తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కేసీఆర్ తర్వాత ఆమె కూడా కొత్త భాగస్వామ్య ప్రయత్నం మొదలుపెట్టింది, చేశారు. తెలంగాణ సెంటిమెంట్ను వాడుకొని ఆమె లీడర్షిప్ పొందే ప్రయత్నం కూడా చేశారు. అందరూ మనకు కూడా తెలుసు. ఎట్లా ప్రాజెక్ట్ చేశారంటే ఇక బతుకమ్మ అంటేనే కవితమ్మ అనేటట్టుగా ప్రాజెక్ట్ చేసి తీసుకొచ్చారు. అదే పద్ధతిలో తెలంగాణ ప్రజలు ఆదరించారు. కవితమ్మను కాకుండా బతుకమ్మలాగా ఆహ్వానించారు. ఎందుకంటే బతుకమ్మ అనేది మనందరం కూడా చాలా ఇష్టమైనది, మన ఒక దేవతతో సమానంగా చూస్తాం కాబట్టి కవితను చూడకుండా బతుకమ్మను చూసి ఆదరించారు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం చేశారు, యాక్సెప్ట్ చేశారు. కానీ ఇవాళ బతుకమ్మను దించేసి ఎప్పుడైతే లిక్కర్ బాటిల్ నెత్తి మీద పెట్టుకున్నదో ప్రజలు అసహించుకునే పరిస్థితి వచ్చింది. స్పష్టంగా ఇవాళ ప్రజలందరూ కూడా స్పష్టంగా చూస్తూ ఉన్నారు. మనం నిజామాబాద్ పార్లమెంట్లో కవితమ్మ ఓడిపోతే 1.1% కూడా మనకి ఇక్కడ సింపతి కనిపించలేదు ఆ రోజు కూడా. ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మహిళ ఢిల్లీలో పోయి లిక్కర్ బిజినెస్ చేస్తుందంటే సేమ్ అంతకన్నా ఎక్కువ వాళ్ళ రియాక్షన్ కనిపిస్తూ ఉన్నది. అంటే ఒక మహిళగా గౌరవప్రదంగా బతకాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు లిక్కర్ బిజినెస్ చేస్తే ఆ లిక్కర్ తాగితేనే చీపురు గట్టలు మరలేసి కొడుతున్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక మహిళ పోయి ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేస్తే ఊరుకునే ప్రసక్తి రాదు. అంటే ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసే కవితను నేను ఇంకొక అంశం చెప్తాను సరే, ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. ఇక్కడ భారతీయ జనతా పార్టీ స్పష్టమైనటువంటి గేమ్ ఆడుతున్న విషయం మనకు అందరికి కూడా అర్థం. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు కానీ అంతకుముందు కానీ భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ కూడా కలిసి మిలాఖత్ అయిపోయి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కథం పెట్టే ప్రక్రియ మొదలుపెట్టినారు. దాంట్లో భాగంగానే ఆ రోజు కవితను కాపాడుకునే ప్రయత్నం చేయడంలో దెబ్బ తగిలింది అనేది ఒక రియలైజేషన్ వచ్చింది. కాబట్టి ఇవాళ నువ్వు కొట్టినట్టు చేస్తా, నేను ఏడ్చినట్టు చేయాలని చెప్పేసి ఒక అండర్స్టాండింగ్ తోని ఇవాళ కవితను తీసుకుపోయి లోపలేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఆడుతున్నటువంటి 1వ నంబర్ గేమ్. ఇక 2వ నంబర్ గేమ్ చూసినట్టయితే మోడీ ఇవాళ భారతదేశంలో ఎక్కడైతే రాజ్యాధికారం కోసం ఎన్ని రకాల తప్పులైనా చేయడానికి సిద్ధపడతా ఉన్నాడు. దాంట్లో భాగంగానే ఇవాళ 3 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచినటువంటి ఇవాళ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి కవితను కేజ్రీవాల్ను సమానంగా చూపించే ప్రయత్నం ఇంకో రకంగా చేయబోతున్నారు. కాబట్టి ఇవి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలు ఇవాళ కేజ్రీవాల్కి ఎంతైతే సింపతి వస్తుందో తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్ బిజినెస్ చేసినటువంటి కవితకు అంతే వ్యతిరేకత ఇవాళ కనిపిస్తా ఉన్నది. కాబట్టి స్పష్టంగా ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఆడుతున్నటువంటి డబుల్ గేమ్. అంటే మీ తెలంగాణ కాంగ్రెస్ స్టాండ్ కూడా అదే, కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమం, కవిత అరెస్ట్ సక్రమం, అంతేనా? నేను కేజ్రీవాల్ అరెస్ట్ ను రాజకీయ కోణంలో చూడాలి. కేజ్రీవాల్ ను ఇవాళ అరెస్ట్ చేయడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారం కాంక్షతోని అధికార ముసుగులో భాగంగా అధికార యావలో భాగంగా ఇవాళ కేజ్రీవాల్ ను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తారు. అరే అదంతా ఉంటే ఎంక్వైరీలో తెలిసిపోతుంది కదా. ఇవాళ ఢిల్లీలో జరుగుతున్న దానికి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కవిత జరుగుతున్న దానికి ముడిపెట్టే ప్రయత్నం సంబంధం లేదు. చెప్పండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ట్యాంక్ బండ్ మీద బతుకమ్మ చేసుకోవాలంటే కోర్టుకు పోవాల్సిన పరిస్థితి, కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి. కోర్టుకి ఎవరు పోయినరు? ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు పోయినరా? ఎవరైనా బీజేపీ వాళ్ళు పోయినరా? ఏదైనా పార్టీ పోయిందా? వ్యక్తిగా కవిత గారు పోయింది వాస్తవం కాదా? నేను అడిగేది ఏంటంటే పూలతోని బతుకమ్మ పట్టుకున్నారు. మీరెవరన్నా చూసిర్రా లిక్కర్ బాటిల్ పట్టుకోవడం? మీరు చూసిర్రా? పోనీ పట్టుకున్నదా పట్టుకోలేదా, వ్యాపారం చేసిందా వ్యాపారం చేయలేదా అనేది కోర్టు తేల్చాలి. కానీ నేను వారు మాట్లాడినప్పుడు ఇంటరప్ట్ చేయలేదు దయచేసి. నేను అనేది ఏంటంటే ఒక మహిళగా మీరే చిత్రీకరణ చేస్తున్నారు కదా, నిజంగా చాలా బాధాకరం. రాజకీయంలో తెలంగాణలో ఎంతోమంది అవ్వలు కళ్ళు తాగుతారు, వాళ్ళందరూ చెడ్డ మహిళలా? వాళ్ళందరూ కరెక్ట్ కాదు, వాళ్ళ సంస్కారం ఏంది గిదా అని మీరు మాట్లాడదా? నేను అనేది ఏంటంటే మీరు చూసిర్రా? అట్లా కాదు. ఇవాళ మందు తాగితే ఎవరన్నా తాగితే వ్యాపారం చేసిర్రా? ఎవరన్నా వ్యాపారం చేసిర్రా? నేను అనేది ఏం వ్యాపారం చేయాలి? నువ్వు ఇవాళ ఇందిరా నువ్వు ఈ పెప్సీ చేస్తుంది, పెప్సీ బిజినెస్ చేస్తుంది, ఒకళ్ళు బ్యాంకులలో చేస్తారు, కొందరు పోలీస్ ఆఫీసర్స్ చేస్తారు వ్యాపారం. నేను అనేది ఏంటంటే దేశవ్యాప్తంగా మీరు లిక్కర్ బిజినెస్నే మీరు బ్యాన్ చేయండి అని ఒక స్టాండ్ తీసుకోండి. మరి చేసిందా లేదా అనేది కోర్టుని నిర్ణయించండి. కానీ మీరు యువర్ బ్రాండింగ్ అ విమెన్. బీజేపీ వాళ్ళకు మీకు తేడా ఏందమ్మా? నేను అడిగేది బీజేపీ వాళ్ళు, ఒక్క నిమిషం అక్క ప్లీజ్. బీజేపీ వాళ్ళు ఏమని ప్రచారం చేసిర్రు? ఎంతో మంది నాయకులు నన్ను చూపెట్టమంటే చూపిస్తారు. శ్రీమతి సోనియా గాంధీ గారిని ఇటలీలో ఒక ఏదో చేస్తుంది బిజినెస్ అని చేస్తుంది అని బీజేపీ లీడర్స్ ఎప్పుడు ప్రచారం చేయలేదా?
మీకు వాళ్ళకి తేడా ఏంటి చెప్పండి. మేము దాన్ని ఒప్పుకుంటలేము, అది తప్పు. కానీ మీరు చేస్తున్నది కూడా అదే కదా. హూ హాస్ డిసైడెడ్ దట్ వారు ఆ వ్యాపారం చేసిర్రు అని? ఇవాళ మా మీద ఒక కేసు వచ్చినప్పుడు మేము దాన్ని పోరాటం చేస్తాం. దిస్ ఈస్ ది ఎగ్జాక్ట్ పాయింట్. ఇవాళ అన్ఫార్చునేట్లీ మనం గదే పెట్రియార్కిక్ సిస్టమ్. మొగోడు వ్యాపారం చేస్తే తప్పు లేదంట, లిక్కర్ మహిళ చేస్తే తప్పైంది. తెలంగాణ రాష్ట్రంలో నువ్వే యాక్సెప్ట్ చేస్తున్నావు తమ్ముడు. రేపు మా అక్క చేసినా కూడా తప్పు లేదు అని అంట. వాట్ ఇస్ ద డిఫరెన్స్? వ్యాపారం చేయడంలో తప్పు లేదు. కింగ్ ఫిషర్ క్వీన్ ఫిషర్ లెట్ ద కోర్ట్ డిసైడ్ అండి. ఇట్స్ నాట్ అ జోక్. ఇంత సీరియస్ సబ్జెక్ట్ లో నేను అనేది రేపు అక్క కింగ్ ఫిషర్ కాకుండా క్వీన్ ఫిషర్ అని పెడితే తప్పేంది? తాగేటోనికి లేని తప్పు వ్యాపారం చేసేటోళ్ళకి తప్పేంటి చెప్పండి. ఐఎమ్ ఆర్గ్యూయింగ్ దిస్. ఎందుకు ఈ మహిళా పురుషుడు అనే చర్చ ఎందుకు తీసుకొని వస్తున్నారు మీరు? అవసరం లేదు. అంటే నేను మహిళగా మీరు దాడి చేస్తున్నారు తప్పితే కళ్యాణ్ గారు అన్నారు నువ్వు విమెన్ కార్డ్ ఎందుకు వాడుతున్నావు అని మీరు నన్ను అడిగారు కదా ఫస్ట్ క్వశ్చన్. మరి మీరు కూడా మహిళ ఎట్లా చేస్తుంది అని అన్నప్పుడు దట్ ఈస్ ద హోల్ పాయింట్. మీరు ఆమెను బ్రాండ్ చేస్తున్నారు అని నేను ఎందుకు అనొద్దు. యువర్ బ్రాండింగ్ ఆమె వారు ఆ వ్యాపారం చేస్తుండ్రు ఎట్లా నిర్ణయిస్తారు? అది కవిత గారు వ్యాపారం చేశారా లేదా పక్కన పెడదాం కొద్దిసేపు, ఎందుకంటే అది కోర్టు తేల్చాలి. ఒక్క నిమిషం రాణి గారు వస్తాను, నేననేది వినండి. కిషన్ గారు ఒక్క నిమిషం వినండి, ఒక్క నిమిషం. కోర్టు తేల్చాలి. అయితే ఇది ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందే ఇది వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో చేసే ఇదే అంశం చెప్పింది. అంటే దాని ఎఫెక్ట్ పడిందా అదే అడుగుతున్నా. 100% లాభం పొందినరు, 100% లాభం పొందినరు. దాన్ని ఇంకా కూడా నేను అనేది ఏంటంటే తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. తెలంగాణ సమాజం దీంతో తెలుసుకుంటున్నది. ఏ కోర్టు తీర్పు ఇవ్వలేదు, కానీ దాన్ని పదే మాట్లాడి ఆమె బతుకమ్మ చేసిన ఆమె లిక్కర్ దందా ఎట్లా చేస్తుంది కేవలం కొందరు ఈ ప్రొఫెషన్ పురుషులే చేయాలి, ఈ ప్రొఫెషన్ మహిళలే చేయాలి అని కాంగ్రెస్ చెప్పండి. మీరు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారా? ఈ లిక్కర్ బిజినెస్ కవిత గారు చేశారు అని నమ్ముతున్నారా? ఒక మహిళగా ఆమె చేయడం తప్పంటారా? మీరు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారా? చేసిండ్రా మళ్ళా మహిళ తప్పని మీ అభిప్రాయం అని అడుగుతున్నాను. ఒక్క విషయం క్లారిటీ చెప్పదలుచుకున్నాను. వ్యాపారాలు ఎవరు చేసినా తప్పు ఉందా తప్పు లేదా అనే డిస్కషన్ లోకి వెళ్లే ముందు మహిళ అనేటువంటి కార్డు ఫస్ట్ వాడుకున్నది ఎవరండి? కవిత గారు కదా. ఇవాళ మహిళా రిజర్వేషన్ ను బీజేపీ ఇస్తుంటే వాళ్ళు అక్కడ బిల్ పాస్ చేస్తారని తెలిసి ఆగ మేఘాల మీద 10 రోజుల ముంగట 15 రోజుల ముంగట ఢిల్లీలో ఒక మీటింగ్ లాగా పెట్టి మొత్తం ఆమెనే మొత్తం ధర్నా చేసినట్టు చేసి వాళ్ళ నాయనకు ఉన్నటువంటి మంత్రివర్గంలో ఫస్ట్ 5 ఏళ్ళు మహిళా మంత్రి లేకపోయినా ఒక్కనాడు అడగనామే, కనీసం విమెన్ కమిషన్ కు చైర్మన్ లేకపోయినా 6 సంవత్సరాలు ఒక్కనాడు అడగడామే, ఇక్కడ 30% రిజర్వేషన్ ప్రకారం టికెట్లు ఇవ్వమని వాళ్ళ నాన్నను ఒక్కనాడు అడగనామే, మొత్తం ఏకంగా బీజేపీ బిల్లు తీసుకొస్తుంది అనగానే మహిళా రిజర్వేషన్ కోసం నేనే కొట్లాడినా, మహిళను నేను కాబట్టి ఆ మహిళా కార్డు నేను వాడుకుంటా, దాని లబ్ధి మొత్తం నేను తీసుకొని నా గంపలేసుకుంటా అని పోయి ఢిల్లీలో పోయి మహిళా కార్డు వాడుకోలేదా కవిత గారు? మరి వాళ్ళ బతుకమ్మను ఎత్తిన పెట్టుకొని మహిళా కార్డు వాడుకోలేదా కవిత గారు? అంటే అన్ని వాడుకోవచ్చు, వ్యాపారం కూడా చేయొచ్చు. వ్యాపారం చేసి మళ్ళీ మహిళనని నాకు మరి ఇదే కవిత గారు మహిళా కార్డు వాడుకొని నేను మహిళను కాబట్టి నా ఇంటికి వచ్చే ఈడీ వచ్చి నాకు ఇక్కడ ఎంక్వైరీ చేయాలని ఆవిడే వాడుకున్నారు కదా. మరి ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పినట్టుగా ఆవిడ మహిళా కార్డు వాడుకోకుండా డైరెక్ట్ గా ఎంక్వైరీకి పోతే అయిపోవు కదా. ఆమెనే అన్ని కార్డులు వాడుకొని ఆమెనే అన్ని చేసి మళ్ళీ వాళ్ళ మహిళ అయితే వ్యాపారం చేయొద్దా అంటే మహిళ వ్యాపారం చేయొద్దు అని మేము ఎక్కడ అనలేదు. కానీ మహిళ కాబట్టి ఆమెకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటది, గౌరవం ఉంటది. కాబట్టి ఇటువంటి లిక్కర్ దందాలు చేయటము, ఇటువంటి స్కామ్లు చేయటం వల్ల ఇంకెక్కువ డ్యామేజ్ అయ్యి ఇంకెక్కువ నష్టం జరిగి ఇంకా గౌరవాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఆ గౌరవం తగ్గిపోతుంది సమాజంలో. కాబట్టి దాన్ని ఓవరాల్ గా సొసైటీ అట్లనే చూస్తుంది డెఫినెట్ గా. ఇవాళ పురుషుడు చేసినా గదే జైలు శిక్ష పడుతుంది, మహిళ చేసినా గదే జైలు శిక్ష పడుతుంది. మరి మీరు మహిళ చేసినప్పుడు మీరు మహిళా కార్డు వాడుకున్నప్పుడు డెఫినెట్ గా ఎవరైనా కూడా మీ పాయింట్ అర్థమైంది. ఒకటి ఫైనల్ గా చెప్పండి, ఫైనల్ కంక్లూడ్ చేద్దాం. ఇది అసలు ఈ స్కామ్ ఎన్ని కోట్లది అని కిషాన్ గారు డిబేట్ మొదలు పెట్టినప్పుడు అడిగారు. ఇది 100 కోట్లదా లేకుంటే 1000 కోట్లదా 10,000 కోట్లదా అనేది ఒకటి చర్చ. రెండోది 1000 కోట్ల రూపాయల స్కామ్స్ దేశవ్యాప్తంగా చాలా ఉన్నాయి. మనం పేర్లు ఇప్పుడు అవన్నీ అక్కర్లేదు, అవి కోర్టుల్లో ఉన్నాయి, విచారణ జరుగుతుంది, మందకొడిగా సాగుతుంది. కేవలం ఈ లిక్కర్ స్కామ్ పైనే ఇంత యుద్ధ ప్రాతిపదికన ఒక్కసారిగా పడడానికి అది లోక్సభ ఎన్నికల ముందు
ఏంటి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా బీజేపీకి కానీ ఒకటి మీకు ఏమనిపిస్తుంది అంటే ఈడీ సిబిఐ దీనిపై ఇంత ఎన్ఫోర్స్మెంట్ ఫోకస్ ఎందుకు డైరెక్టరేట్ చేస్తున్నాయి? చేస్తున్నటువంటి ఎంక్వైరీ మీద ఇది టీవీ సీరియల్ లెక్క కొనసాగుతోంది, దీన్ని ఎక్కడో ఒకడ కంక్లూడ్ కావాలి, వీళ్ళు కావాలని ప్రొలాంగ్ చేస్తున్నారు అని చెప్పి బీజేపీ మీద రుద్దే ప్రయత్నం చేసి కవిత గారు కేటీఆర్ గారు ట్వీట్లు పెట్టిండ్రు స్వయంగా. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నాళ్ళు గుంజుతారు, ఇది రాజకీయ లబ్ధి కోసమే అసెంబ్లీ ఎన్నికల ముందు అరెస్ట్ చేయలేదని ఆ రోజు వాళ్ళు చేశారు. ఇవాళ 2 సంవత్సరాలకు ఒక ఈడీ వన్ బై వన్ అందరినీ అరెస్ట్ చేసి ఇవాళ లాస్ట్ నిన్న కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసినాక ఇప్పుడు ఇంత జల్దీ చేసిండ్రు అని అంటారు. అంటే నేనేమడుగుతున్నా అంటే మరి ఈడీకి సిబిఐకి ఐటీకి మీరే ప్రతిపక్షాలుగా ఏం చేయండి అంటే అందరు కలిసి కూర్చొని ఒక లేఖ రాయండి, ఓ పలానా కేసు గిన్ని నెలలలో ముగియాలి, పలానా కేసు గిన్ని నెలలలో అరెస్ట్ కావాలి. మరి అట్లా చేసిస్తే ఏమన్నా ఈడీ కన్సిడర్ చేస్తుందేమో చూద్దాం. మా వైపు నుంచి కూడా మేమేమన్నా ఇవ్వమంటే జల్దీ చేయమని చెప్పి మేము కూడా డెఫినెట్ గా ఇస్తాం. అండ్ ఇంకోటి మీరు ఒకటి అన్నారు, డబ్బులు ఎన్ని తీసుకున్నారు అని. డబ్బుల ఎప్పుడైనా కూడా అండి ఒకటే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము, ఈడీకి సంబంధించినటువంటి కేసులలో అన్ని సాక్ష్యాధారాలు కలెక్షన్ చేసిన తర్వాత కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి వాటన్నిటిని పొందుపరిచి ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసి దాన్ని బేస్ చేసుకొని వచ్చే నిందితులను చేర్చి వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేయడం జరుగుతుంది. తరువాత నిందితులే వాళ్ళు అది చేయలేదు అని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్ల రూపాయలు జరిగింది అనేది ఆల్రెడీ అది రాసే ఉంటది. వీళ్ళు ఎవరెవరైతే అప్రూవల్స్ గా మారినారో వాళ్ళందరూ కూడా స్టేట్మెంట్ ఇచ్చే ఉంటారు. అది కోర్టుకి ఈడీ సబ్మిట్ చేస్తుంది. ఈ లోపల ఎవరు ఎన్ని తీసుకున్నారు అనేది టీవీ చర్చలలో బయటపడేటువంటి అంశం కాదు. కాబట్టి నేనేమంటున్నా, క్రైమ్ జరిగిన మాట వాస్తవము, లిక్కర్ స్కామ్ జరిగిన మాట వాస్తవము, అందులో కవిత గారు ఉన్న మాట వాస్తవము, కేజ్రీవాల్ గారు ఉన్న మాట వాస్తవము, డబ్బులు చేతులు మారిన మాట వాస్తవము, ఈ మనీ లాండరింగ్ లో వీళ్ళకు రాజకీయ లబ్ధి జరిగిన మాట వాస్తవము. ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు రాజకీయ పార్టీలో ఉన్నారు కాబట్టి, రాజకీయ పార్టీల నాయకులు కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పార్టీల వాళ్ళు అధికారంలో ఉన్న బీజేపీని నిందించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా, అదే కవిత గారో అదే కేజ్రీవాల్ గారో రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళైతే వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేయమని అడగరా? వాళ్ళు చేసింది తప్పు కాదా? వాళ్ళు చేసినటువంటి స్కామ్ కాదా? కాబట్టి ఎప్పుడైనా వాళ్ళు స్కామ్ లో ఉన్నారు, వాళ్ళు అరెస్ట్ అయినారు. వాళ్ళు రేపు పొద్దున కూడా నిజంగానే అది నిరూపితం అయితే జైలుకు పోతారు. నిరూపితం కాలేదనుకోండి నిర్దోషులుగా బయటకు వస్తారు. కిషన్ గారు, శోభారాణి గారితో మాట్లాడదాం. కిషన్ గారు, మీరు ఫైనల్గా కంక్లూడ్ చేయండి. అంటే ఈ కేసు రాజకీయ ప్రేరేపితమైనప్పుడు దీనికి పూర్తిగా సహకరిస్తూ దాని నుంచి నిర్దోషిగా బయటకు వచ్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా, లేకుంటే రాజకీయ ప్రేరేపితం అంటూ విమర్శలకే పరిమితం అవుతుందా? బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? సార్, ఖచ్చితంగా నిర్దోషులుగానే బయటకు వచ్చే ప్రయత్నం చేస్తాం, పోరాటం చేస్తాం. అందుకే మేము కోర్టుకు పోయినాం. కోర్టు ఎందుకు పోయినరు, మీరు కోర్టు ఎందుకు పోయినరు? మేము బీజేపీ ఆఫీస్కి అయితే పోతలేం కదా. మీరు నేరుగా కాంగ్రెస్ని అడిగారు మీ స్టాండ్ ఏందని. బీజేపీని ఏమనలేదు, బీజేపీ ఇట్లా చేస్తుందని రాహుల్ గాంధీ గారి లాగా మాట్లాడలేదు. ఎంతసేపు కవిత గారిని అన్నారు, కవిత గారు ఈ దందా ఎందుకు చేస్తున్నారు, కవిత గారు ఇట్లా చేయొద్దు, అయ్యో మహిళా లిక్కర్ది చేస్తారా అని అన్నారు. కానీ బీజేపీ రాహుల్ గాంధీ గారి మీద చేసింది, మీరు రాజ్భవన్ల దగ్గర ధర్నాలు చేసిర్రు, అది మర్చిపోయారు, మీరు అది మాట్లాడతలేరు. సో ఎవరెవరితో పోరాటం చేస్తలేరో తెలంగాణ కాంగ్రెస్ అండ్ బీజేపీ అర్థమవుతున్నది. ఇదే మేము మాట్లాడితే అసలు మహిళా రిజర్వేషన్ గురించి ఒక్కసారన్నా మాట్లాడారా? మీరు చూడండి, నేను అనేది ఏంటంటే మీరు మహిళా కమ్యూనిటీగా మీరు ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకోండి. మాట్లాడలేదా? ఎంపీగా మాట్లాడలేదా? లోక్సభ ఉట్టిగానే మరి పార్లమెంట్ బెస్ట్ పార్లమెంటేరియన్ ఇచ్చిందా తనకు? ఎందుకు బ్రాండ్ చేస్తున్నారు చెప్పండి? ఏం పాపం చేసింది కవిత గారు మహిళ కాబట్టి? నేను అసలు మొగాళ్ళం కూర్చొని మాట్లాడుతూ ఒక విషయం, కానీ వీళ్ళే మాట్లాడుతున్నారు. కవిత గారు ఏనాడు మాట్లాడలేదు మహిళా రిజర్వేషన్ గురించి, కవిత గారు అసలు పార్లమెంట్ ఏం చేసిర్రు, ఇది మీ చర్చ. పాయింట్ ఏంటంటే యూఆర్ నాట్ టాకింగ్ టు ద పాయింట్. పాయింట్ ఇస్ యూఆర్ నాట్ టాకింగ్ టు ద పాయింట్. ఎందుకంటే మీరు తనని టార్గెట్ చేస్తున్నారు అని అర్థమవుతుంది. ఎందుకు చేస్తారు టార్గెట్? పొలిటీషియన్ కాబట్టి సింపుల్ యాజ్ దట్. పొలిటీషియన్ కాబట్టి మనం అదాని గురించి చర్చ చేయము. కవిత గారి గురించి ఎందుకు చర్చ చేస్తాము? కేసీఆర్ గారు కుమార్తె కాబట్టి. కేసీఆర్ గారు కుమార్తె కాబట్టి లిక్కర్ స్కామ్ లో ఇరికించిందా? ఏంటిదండి? కేసీఆర్ గారి కుమార్తె కాబట్టి లిక్కర్ స్కామ్ లో కవితకు 1% కూడా సంబంధం లేకపోయినా ఇరికించారా? కేజ్రీవాల్ గారిని కూడా ఇరికిచ్చిరు అని చెప్తున్నాం. కేవలం కవిత గారిని కాదు. ఇది మొత్తం దాని చుట్టూ నడిపించిన ఒక మొత్తం స్క్రిప్ట్ రాసింది భారతీయ జనతా పార్టీ. ఇట్లా వాళ్ళకు నచ్చిన వాళ్ళ మీద వాళ్ళకు నచ్చినట్టు కేసులు వేస్తూ ఉన్నారు. కానీ అంతిమంగా తేల్చాల్సింది కోర్టు. ఎందుకు మొన్న డీకే శివకుమార్ గారు ఉదాహరణ చెప్దాం. మా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు, నేనే మాట్లాడతాం. డీకే శివకుమార్ గారి మీద కూడా గిట్లనే అయింది ఎలక్షన్స్ అప్పుడు, కర్ణాటక ఎలక్షన్స్ అప్పుడు. వాళ్ళ తండ్రి చనిపోతే కూడా అంత్యక్రియలు చూడనీయలేదు అనేది కూడా పాపం వారు బాధపడ్డారు. ఏం జరిగింది మొన్న? కోర్టు ఏం చెప్పింది? అంతిమంగా కోర్టు వారికి
క్లీన్ చిట్ ఇచ్చిందో దాని మీద ఒక తీర్పు ఇచ్చింది, దానికి ఇచ్చింది. సంబంధం లేదు. కిషన్ గారు, ఒకటి నేను final- అనేది ఏంటంటే మేము రేపు క్లీన్ చిట్ తెచ్చుకున్న తర్వాత మీరు డిబేట్ పెడతారా, వీళ్ళందరితో క్షమాపణ ఖచ్చితంగా చెప్పేస్తారా? కవిత గారితో కూడా పుణ్యకాలం పెడతాం. పురుషోత్తం ఆల్రెడీ అసెంబ్లీ కవిత ఎలక్షన్ గారు- ఓడిపోయినామండి. కవిత గారితో వీళ్ళు చేసిన ఇప్పుడు ప్రచారానికి లోక్సభ మీరు చేసిన ఎన్నికల్లో కూడా బద్నాం దెబ్బతింటారా? బట్టి లోక్సభ ఎన్నికల్లో కూడా దెబ్బతినే అవకాశం కనిపిస్తుందా మీకు నేను ఏమైనా? అనేది ఏంటంటే తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది, క్లియర్ గా అర్థమైపోయింది. మోదీ గారు అసెంబ్లీ ఎలక్షన్స్ లో వచ్చి మాట్లాడారు, పార్లమెంట్ ఎలక్షన్స్ లో వచ్చి మాట్లాడారు, ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ అయింది. ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఆలోచిస్తే చేసింది లేదు పోయింది లేదు అలా అది కోర్టు చూసుకోవాలి, కానీ దాంతో ఎలక్షన్ రిజల్ట్ కావద్దు. కోర్టులో జరిగే దాన్ని పాలిటిక్స్ కోసం వాడొద్దు. ఇవి రెండింటిని వాడుతున్న ఇవాళ పొలిటికల్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణ ప్రజలే ఆలోచిస్తారు. ఆలోచించినా ఆలోచించకపోయినా మా పోరాటం మాత్రం కొనసాగుతుంది. రైట్, ఫైనల్గా మీకే అడుగుతున్నాను, ఫైనల్ కంక్లూడ్ చేసేయండి. కేజ్రీవాల్ అరెస్ట్ కాగానే ఇండియా కూటమి తెరపైకి వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ చాలా ఆందోళనలు ధర్నాలు 3-4 రాష్ట్రాల్లో చాలా చోట్ల చేసింది. అంటే కేజ్రీవాల్ అరెస్టుపై అంత సానుభూతి కానీ లేకుంటే అంత రియాక్షన్ కానీ వస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతురు కవితను అరెస్ట్ చేస్తే ఏ ఒక్క పార్టీ కూడా దాన్ని తప్పుపట్టలేదు, ఏ ఒక్క పార్టీ స్పందించలేదు. మీరు జాతీయ పార్టీగా మారిపోయారు ఈ మధ్య, అయినా కూడా ఎవరు మీకు జాతీయ స్థాయిలో ఎక్కడ మద్దతు లేకుండా ఏకాగ్రత మిగిలిపోయిందా? ఆన్ రికార్డ్ నేను చెప్తాను. చూడండి తెలంగాణ కాంగ్రెస్ లటక్కన వచ్చేస్తుంది మధ్యలో వీళ్ళ నెసెసరీ అది ఏం తాళం వేయలేదండి. ఇగోండి, ఏ పార్టీ అంత ఈజీగా ఖతం కాదు. మీరు ఎంతమంది ఎందుకు క్యాండిడేట్లను తీసుకుంటున్నారు కదా, మా మేయర్లు కావాలి, క్యాండిడేట్లు కావాలి. కొత్త వాళ్ళు వస్తారు, కొత్త వాళ్ళు రాకపోతే మేమే వస్తాం. మీకు అవకాశం రాకపోతే మీరు మళ్ళీ మా దగ్గరికి వస్తారు, అది పక్కన పెట్టేద్దాం, అది కాదు ఇష్యూ. అఖిలేష్ యాదవ్ గారు స్పందించలేదా? ప్రియాంక చతుర్వేది గారు స్పందించలేదా? శివసేన నుంచి ప్రియాంక చతుర్వేది గారు, అఖిలేష్ యాదవ్ గారు సమాజ్వాదీ పార్టీ నుంచి, నేను పేరుతో సహా చెప్తున్నా, ఉట్టిగానే వీళ్ళు చేసిరు వాళ్ళు చేసిరు అని. నేను అనేది ఏంటంటే తెలంగాణ కాంగ్రెస్ ఇవాళ భారతీయ జనతా పార్టీతో ఇక్కడ సరెండర్ అయిపోయి, బండి సంజయ్ గారితో సరెండర్ అయిపోయి, కిషన్ రెడ్డి గారితో సరెండర్ అయిపోయి, డమ్మీలను పెట్టుకొని ఇక్కడ చేసినా కూడా మా పోరాటం ఏంటంటే ఎవరు వచ్చినా రాకపోయినా పాయింట్ ఇస్ తేల్చాల్సింది కోర్టులో. ఖచ్చితంగా కోర్టులో మేము పోరాటం చేస్తాం, ప్రజల్లో కూడా మేము చెప్తాం. ఒంటరిగా అయిపోతే ఏందండి, కేసీఆర్ గారు ఒంటరిగానే పోరాటం చేసిర్రు. ఇవాళ రంజిత్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు తెలంగాణ పోరాటం చేయలేదు, అధికారంలో రాలేదు కదా. లేకుంటే ఇంకెవరైనా కూడా ఎన్నో పేర్లు, దానం నాగేందర్ గారు ఉంటే తెలంగాణ పోరాటం చేసి తెలంగాణ సాధించలేదు కదా. తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా తెలంగాణ పోరాటంలో ఎంతో మంది ఉన్నారు. కొందరు అటుపోతారు, కొందరు ఇటు వస్తారు. సో దట్స్ నాట్ అన్ ఇష్యూ. దాంతోనే ఒక పార్టీ ఖతం కాదు. అట్లా అధికారం వచ్చిన వాళ్ళు ఎవరైనా విర్రవీగితే ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారు. రైట్, శోభరాజ్ గారు ఫైనల్ కంక్లూడ్ ఏదైనా కృష్ణాంక్ అయితే స్పష్టంగా చెప్పారండి. ఒకటి, మహిళా లిక్కర్ బిజినెస్ చేయడంలో తప్పేంటి? నిజంగానే తప్పని మేము అంటా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఒక రకమైన గౌరవ స్థానం ఉంది. ఆ గౌరవ స్థానాన్ని ఈమె ఏం చేసిందంటే, నేను పోరాట యోధురాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమ ఒకటి శోభారాణి గారు ఓపెన్ గానే చెప్తున్నారు, మహిళలు లిక్కర్ బిజినెస్ చేయడం తప్పే అంటున్నారు. క్లియర్ ఏముంది, లిక్కర్ బిజినెస్ తప్పు అది. శోభారాణి గారి అభిప్రాయం అది. శోభారాణి గారి అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ చెప్పాలన్నా మహిళలు ఏ వ్యాపారం చేయాలి, ఎవరు ఏ వ్యాపారం చేయాలి అనేది ఒక మహిళ వ్యభిచారం చేసినా కూడా మీరెవరు చెప్పడానికి? సోషల్ పోలీసింగ్ అంటారు. మహిళను మాట్లాడుతున్నామా, కవిత గారి గురించి మాట్లాడుతున్నారా? మహిళ గురించి మాట్లాడుతున్నామా, కవిత గారి గురించి మాట్లాడుతున్నామా? రెండు డైవర్ట్ చేయండి, రెండు కలపకండి. శోభారాణి గారు ఒక్క నిమిషం శోభారాణి గారు బట్టలు వేసుకోవాలి, మహిళ ఏం చేయాలి, మహిళ ఏం వ్యాపారం చేసుకోవాలి, అది కాదు. మీరెవరు పర్మిషన్ ఇవ్వడానికి? కాంగ్రెస్ పార్టీ అట్లయితే సోనియా గాంధీ చేయలేదనే చెప్తున్నారు కదా, కవిత గారు చేయలేదనే చెప్తున్నారు. ప్రియాంక గాంధీ గారు భూదందా కేసులో ఉన్నారు, మహిళ భూదందా చేయవచ్చునా అని నేను మాట్లాడినా? ల్యాండ్ గ్రాబింగ్ చేయవచ్చునా, హవాలా చేయవచ్చునా? ప్రియాంక గాంధీ నేను బీజేపీ భాషనే మాట్లాడతా, సోనియా గాంధీ గారు చేయొచ్చునా అని మాట్లాడొచ్చునా? మీరెవరండి డిసైడ్ చేయడానికి? మీరైనా పోలీస్, సోషల్ పోలీసింగ్? తెలంగాణ రాష్ట్రంలో మేము ఉద్యమ నాయకులము, తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినట్టు చెప్పేసి ముద్ర వేసుకున్నారు మీరు. దాని తర్వాత ఏంది, నువ్వు లిక్కర్ బిజినెస్ చేసినావు. ఎవరు చెప్పిండు చేసిండని? ఎవరు చెప్పిండు? ఎవరు చెప్పిండు? ఎవరు చెప్పింది? ఎవడు వాడు
చెప్పింది సిగ్గు లేకుండా ఎవరు ఎవరు నిర్ణయించిండు? నమ్మిపోతున్నారు? నాకేం సిగ్గు గాంధీ లేకుండా భవన్ లో కూర్చొని మళ్ళీ మీరు మేము ఉద్యమాలు నిర్ణయిస్తున్నా? చేపిస్తాం. రాహుల్ గాంధీ మాట్లాడుతుంది. చెప్పిందా? అసలు దీనికి సోనియా అర్థం గాంధీ ఏంటి? చెప్పిందా? రేవంత్ రెడ్డి చెప్పిందా? ఇట్లా మాట్లాడకూడదు. థ్యాంక్ యూ రాజవర్ధన్ గారు, నిర్ణయించారు? థ్యాంక్ యూ కృష్ణ గారు, థ్యాంక్ యూ శోభారాణి గారు. ఈ వ్యవహారం ఇప్పట్లో తేలేలా లేదు. మొత్తానికి కవిత గారు లిక్కర్ బిజినెస్ చేశారా, చేస్తే అందులో స్కామ్ జరిగిందా, అందులో కేజ్రీవాల్ తప్పేంటా అనేది మొత్తం న్యాయస్థానాలు తేలిస్తే కానీ బయటకు వచ్చే అవకాశం లేదు. అయితే తెలంగాణ కాంగ్రెస్ మాత్రం కవితను అరెస్ట్ చేయడం ఖచ్చితంగా సరైన చర్య అంటున్నారు. అదే సమయంలో ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ నేతృత్వంలోనే ఉంది కాబట్టి ఇండియా కూటమి మాత్రం కేజ్రీవాల్ అరెస్టును తప్పుపడుతుంది. ఒకటే కేసులో ఉన్న ఇద్దరి విషయంలో ఇండియా కూటమి ఒక రకంగా, పంజాబ్ కాంగ్రెస్ ఒక రకంగా, తెలంగాణ కాంగ్రెస్ ఒక రకంగా మాట్లాడడం మాత్రం కొంత రాజకీయంగా విమర్శల పాలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది.